నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదిక పైన భాగోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. రాష్ట్రపతి 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో పలువురు అంధ విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ గీతాలు ఆలపించారు. ఈ క్రమంలోనే ద్రౌపది ముర్ము భాగోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఉత్తరాఖండ్లోని 3 రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ డిసబిలిటీ సందర్శించింది. ఈ సందర్భంగా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు ఎంతో అందంగా పాడుతుంటే భాగోద్వేగానికి గురయ్యానని చెప్పారు. కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. పిల్లలు చాలా చక్కగా పాడారని, ఇది వారి హృదయం లోతు నుంచి వచ్చిన పాట అని అన్నారు. పుట్టుకతోనే వైకల్యం పుట్టిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని, వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు తీసుకువెళ్తే ఒకనాటికి ఖచ్చితంగా వారు సక్సెస్ అవుతారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వైకల్యంతో ఉన్న పిల్లల సాధికారిత, సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ పథకాలు రూపకల్పన జరుగుతుందని చెప్పారు. వైకల్పంతో పుట్టిన పిల్లలను సాధికారిత కోసం పనిచేస్తున్న NIEPDని అభినందించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీహార్ను ఆటవిక రాజ్యంలోని నెట్టిన ఘనత కాంగ్రెస్ ఆర్జేడీలదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ప్రజలే ఆటవిక పాలనకు చర్మగీతం పాడారని, ఇప్పుడు ఎన్డీఏ హయాంలో బీహార్ బలమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు. బీహార్లోని సినివాన్లోని శుక్రవారం నాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ రాష్ట్రాల దశాబ్దాలుగా పేదరికంలో మగ్గడానికి కార్మికుల వలసలకు కాంగ్రెస్ ఆర్జేడీలే కారణమని అన్నారు. ఎన్డీఏ హయాంలో సాధించిన కీలక విజయాలను ప్రధాని ప్రస్తావిస్తూ 55,000 కిలోమీటర్ల మేరకు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశామని, 1.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ ఇచ్చామని, 26 కోట్ల మందికి పైపు లైన్ ద్వారా తాగునీటి సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. బీహార్ను ఆటవిక రాజ్యంగా మార్చిన వారు తమ తప్పుదారులను పునరావృతం చేయాలనుకుంటున్నారని చెప్పారు. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ హెచ్చరించారు. स्वागत करें यहाँ की स्थानीय कलाकृति, जी हाँ, जो कि बाबा महेंद्रनाथ मंदिर का बना हुआ है। दूसूती कला है यह, और भगवान शिव परिवर्तन के देवता माने जाते हैं। शिव का मतलब ही होता है शुभ। शिव, योग, ध्यान और गंज श्रीमती सुशीला देवी, सदस्य ग्राम से आग्रह करता, और आज हम व्यवस्था की गई है। हरी झंडी दिखा रहे हैं माननीय प्रधानमंत्री जी। ये सौगात और अब हम बोले प्रथम राष्ट्रपति देश रत्न डॉक्टर राजेंद्र प्रसाद, लोक नायक जयप्रकाश नारायण के पावन भूमि पर रउआ सबके अभिनंदन करता ली। महान समाज सुधारक भी हर समाज का जीवन आसान होगा। मैं बिहार की जनता को, आप सभी को इन प्रोजेक्ट्स के लिए बहुत बहुत बधाई देता हूं। मैं अभी जब आप लोगों के बीच, जंगल राज वालों ने बिहार की क्या हालत बना दी थी। अगर मैं समृद्ध बिहार की यात्रा पर
ब्रेक लगाने के लिए तैयार बैठे लोगों को कोसों दूर रखना है। देश को गरीब रखा और गरीब को अति गरीबी में धकेल दिया। बीते दशक में देश भर में 4 करोड़ से अधिक गरीबों को आज भी उद्योग धंधे, आज बिहार में रोड, रेल, हवाई यात्रा और जलमार्ग, हर प्रकार के इंफ्रास्ट्रक्चर का पर अभूतपूर्व निवेश हो। सबका साथ, सबका विकास। जबकि मोदी बाबा साहब आंबेडकर को अपने दिल में रखता है। వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాలు తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ అదాలత్లోని జిల్లా కోర్టు బాంబు పెట్టామంటూ శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన కోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణంలో బాంబు స్క్వాడ్ సుబేదారి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలో మొత్తం ఆధీనంలోకి తీసుకొని జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే కోర్టు ఆవరణంలో భద్రపరిచిన 6 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డిటోనేటర్లను ఆత్మకూరుకు చెందిన ఓ కేసు విషయంలో గతంలో స్వాధీనం చేసుకున్నట్లు విధంగా గుర్తించారు. డిటోనేటర్లకు సంబంధించిన కేసు ఎప్పుడో కొట్టివేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కేసీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డితో 4 సార్లు మంతనాలు జరిపి తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ అని, హరీష్ రావు వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచెర్లకు నీళ్లు తరలించే ఆలోచనలు వేశారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు వాళ్ళ మామ మాజీ సీఎం కేసీఆర్ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నీళ్లు అనే పదంలో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని అన్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్ల సంగతి పూర్తిగా అర్థమైందని, 2016 సిడబ్ల్యూసీ మీటింగ్లో కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పాలని అన్నారు. కేసీఆర్కు ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలిపోయినట్టు అయిందని విమర్శించారు. అంశాలు ఉన్నాయి. ఈ దాంట్లోకి 40,000 నాకు కంటిన్యూ అంటే అంత తెలివితేటలు పెరిగినట్టుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి నియంత ఆలోచనలను మీరిద్దరే కదా ఇరిగేషన్ మినిస్టర్లు గతంలో. నాకు మా మామకు తప్ప ఎవ్వరికి తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, ఎవ్వరికి తెలియదు ఎన్ని టీఎంసీలు వస్తాయో, ఎన్ని క్యూసెక్లు వస్తాయో, ఏనంగా నీళ్లు పోతాయో, ఏనంగా నీళ్లు జారుతాయో అనే ఒక పిచ్చి ఆలోచనలో మీరు మీ మామగారు పోయి అక్కడ మాట్లాడి ఆ నీళ్లు దారదత్తం చేసి వచ్చిన విషయం మీ మామ జాగిరా, మరి నీ జాగిరా నువ్వు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు పోయి అపెక్స్ మీటింగ్లో కూర్చొని గోదావరి జలాలు చాలా ఉన్నాయి, మన 2 రాష్ట్రాలు బేసిన్లు వద్దు, బేసిజాలు వద్దు అని చెప్పి మీరు పోయి మంతనాలు చేసి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి ప్రయత్నం మీరు చేసిర్రు. ఇవాళ వచ్చి మా దగ్గర అన్న విషయాన్ని అంతకంటే ఎక్కువ అడుగుతుంటే ఆయన కావాలని చెప్పి ఇవాళ ఆంధ్రలో ఇస్తున్నాం కంటిన్యూగా. ఎందుకంటే 3 అంశాలు అపెక్స్ మీటింగ్ ఒకటి. ఉద్యమ సమయంలో ఉన్నటువంటి సెంటిమెంట్నే మొదలుపెట్టిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో. మళ్ళా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాన్ని గొప్పగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి అసలు ఇట్లా 4 మార్లు మీరు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తోటి సంప్రదింపులు చేసింది వాస్తవా కాదా అని చెప్పాలి. ఈ నీరు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, ఎవరికి అందుబాటులోకి వస్తలేవు ఆ జలాలు అని చెప్పడం వల్లనే ఈరోజు ఈ బంకచెర్లకు పోలవరం బంకచెర్ల కనెక్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు నిర్మించాల్సిందే ఉంటుంది. దేంతో అంతకుముందు మీరు డిపిఆర్ కాదు, మనకు ప్రజాపాలన చేయాలన్న పట్టుదల ఉంటే మనకు మాటలు వచ్చు కదా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు అందరికి తెలుసు. మీ అందరి ముందే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ నాయకులు మీరు సమస్య కూడా అర్థమైంది మనకు. ఏమైంది, ఒక ఆయన వచ్చేమో అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి వచ్చేమో అన్ని పర్మిషన్లు తీసుకున్నాం బ్రహ్మాండంగా ఉందని ఒక ఆయన అంటాడు, మిగతా ఏమో దీని మీద ఎంక్వైరీ కావాలంటారు.
అసలు ఆ బీజేపీలో కూడా వాస్తవంగా సఖ్యత లేదు, ఎక్కుతామని కూడా చెప్పినాం. అందరికీ తెలిసిన సబ్జెక్టే అది. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ముందు ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తనిఖీల పేరుతో అర్చకులను వేధిస్తున్నారంటూ టీటీడీ అధికారులపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇటీవల ప్రధాన అర్చకుడి ఇంట్లో జరిగిన వివాహానికి హాజరైన ఓ ఉన్నతాధికారి ఎంతమంది విఐపీల అంటూ అవమాన చూపులు చూశారని, అర్చకుల పట్ల అత్యంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. ఇకపై ప్రతి ప్రధాన అర్చకులను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో అర్చకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారని, ప్రధాన అర్చకులు మదన పడుతున్నారని అన్నారు. అర్చకుల ఘోష శ్రీవారి వింటున్నారని, అపచారం వల్ల కర్మఫలం వెంటాడుతుందని అన్నారు. ప్రతి పీఠంలో హోమం, అన్నదానం జరుగుతుందని, వీటిని ఆపేలా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చివాట్లు పెట్టిందని అన్నారు భూమన. అక్కడెందుకయ్యా అన్న ప్రసాదం చేసేది, అన్ని ఆపేయండి అని తాకీదులు ఇచ్చినారు. పాపం ఆ పీఠాధిపతులకు ఏం చేయాలనో దిక్కుతోచక, వీళ్లకు చెబితే అర్థం కాక అధికారులకు, వాళ్ళు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఇది మీ పాలన, మీ కూటమిలో ఉన్నటువంటి పాలన తీరు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్లకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరువాత మొన్న 18వ తారీఖు 19వ తారీఖు జరిగినటువంటి పాలక మండలిలో ఇక మీదట ఈ పీఠాలకు ఎవ్వరికీ కూడా నోటీసులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేసినారు. అది మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది, కావాలంటే నేను ఇప్పుడే దాన్ని చూపిస్తాను. అంటే మనం అన్నటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ పాలన వచ్చిన తర్వాత టీటీడీలో మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నటువంటి దాంట్లో భాగంగా గౌరవనీయ టీటీడీ పాలక మండలి అధ్యక్షుల వారు ఏఐ టెక్నాలజీ సహకారంతో గంట పాటు లోపు నేను మొత్తం భక్తులనందరినీ కూడా దైవ దర్శనానికి పూర్తి చేస్తాను ఏర్పాట్లు అని చెప్పినటువంటి విషయం, ఆయన గారిని మోసేటువంటి, ప్రభుత్వాన్ని మోసేటువంటి ప్రసార మాధ్యమాలు వారి ఆటి వరకు అంటే ఆ రెండు ఏమంటారు వాటిని, స్వామి వారికి శీఘ్ర దర్శనం కల్పించేవాళ్ళ, అంటే భక్తుల్ని దబాయించి దైవ దర్శనానికి వాళ్ళకు అనుమతి లేకుండా అసలు లోపలికి వెళితే ఎంతసేపు అయినా కూడా నిలబడి కూర్చొనో వెంకటేశ్వర నామ జపం చేస్తూ ఆ శ్రవణానందకర కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. అబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం, భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు ఎంచుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం ఈ అంశాన్ని చర్చించాలని, 5 గ్రామాలను వెనక్కి తీసుకువచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ముప్పుపై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో కలిపిన గ్రామాల్లో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, పురుషోత్తమపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాక గ్రామాలు ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కూడా వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి డిమాండ్ చేస్తాం, ఎట్లా జుల్పిస్తాం లేదని వ్యతిరేకించినాం. ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది, అప్పటికే 136 గ్రామాలు ఇచ్చేసినాం. కానీ చాలా అన్యాయంగా ఒక 2-3 రోజుల్లోనే పార్లమెంటు ప్రారంభం అవుతుంది అనంగా మొదటి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే
బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది. ఎందుకోసం 7 మండలాలను అప్పజెప్పిండ్రు? ఈ 7 మండలాలు మొత్తానికి మొత్తం ముంపు మండలాలు కూడా కావడం జరిగింది. గ్రామాల సాధన సమితి, రాసాల నర్సయ్య గారు 5 గ్రామ పంచాయతీల సాధన సమితి, కానీ 50 లక్షల క్యూసెక్లకు వాళ్ళు పెంచుకుంటూ పోతుకుంటున్నారు. 1 నుంచి 10వ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు. సమస్యలు, ఒక్క అంబులెన్స్ రావాలి అంటే 80 కిలోమీటర్ల దూరం కూనవరం నుంచి మరి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. తప్పితే వాళ్ళకు డైరెక్ట్గా రౌండ్ టేబుల్ ద్వారా ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది మేధావులతో ఇదివరకే మాట్లాడి, నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అందులో పోలవరం, ఇషాయగూడెం, పిచ్చుకలపాడు ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని సార్ కూర్చొని ఇంజనీర్ల పరిధిలో ఆలోచన చేయడం, కట్టలు ఇప్పుడున్న పరిష్కరించాలని చెప్పి ఈ 5 గ్రామాలు కరెక్ట్గా ఉంటేనే ఏదన్నా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టుకోవాలంటే టౌన్ దాటి బిల్డింగ్ కట్టే అవకాశం ఉంటుంది. భద్రాచలంలో వచ్చేటటువంటి చెత్త చెదారం ఎక్కడన్నా వెయ్యాలంటే ఒక డంపింగ్ యార్డ్ కావాలంటే ఏదైతే ఆంధ్రలో కలపబడిందో మరి అందులో ఉన్నటువంటి 1000 ఎకరాలు భద్రాద్రి రాముడి మాన్యం ఏదైతే ఉందో దాన్ని తక్షణం ప్రొటెక్ట్ చేయాలి, ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఆనాడు మీ అందరికి కూడా తెలుసు, పార్లమెంట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, జాయింట్ సర్వే ఖచ్చితంగా ముంపు కోసం జరగాలి, జరిగితేనే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి గ్రామాలకు న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంటుంది కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ అని ఉంటకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడతా ఉన్నది. ఈ అన్యాయాన్ని మరి చూస్తూ ఊరుకోము, అవసరమైతే మళ్ళీ రావాలని 36 లక్షల క్యూసెక్ ఈ సందర్భంగా ప్రవేశపెడతా ఉన్నాము. తెలంగాణకు నీటి విషయంలో అన్ని రకాలుగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు పక్కకు పెట్టడానికి కారణం హరీష్ రావు అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నీటి విషయంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. గోదావరి, బనకచెర్లపై తమ ప్రభుత్వం తప్పుడు చేస్తున్నట్లుగా మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేస్లిన్ గురించి తెలియదా అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించడం తగదని అన్నారు. శుక్రవారం మీడియాతో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రాయలసీమ, రత్నాల సీమ చేస్తామని మాజీ మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసును తిని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి ఉద్యమకారులపై వైసీపీ నేత జగన్ రెడ్డి దాడి చేశారని, అలాంటి జగన్తో నీళ్ల కోసం కేసీఆర్ భేటీ కాలేదా అని నిలదీశారు. బనకచెర్లపై అనుమతి ఇప్పించే అవకాశాన్ని కల్పించింది హరీష్ రావు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు పక్కకు పెట్టడానికి కారణం హరీష్ రావే అని ఆరోపించారు. తెలంగాణకు నీటి విషయంలో అన్ని రకాలుగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. ఎక్కడి నుంచి తరలించాలనే దగ్గర వాళ్ళేమో పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి తీసుకొచ్చి ప్రకాశంలో పోసి ప్రకాశం బ్యారేజ్లో పోసి అక్కడి నుంచి బనకచెర్ల తీసుకుపోవడానికి అదొక ప్రయత్నం అంటుండ్రు. కానీ మా నుంచి వచ్చే ప్రపోజల్స్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది చూడండి, నల్లమల ఎంత వ్యాస్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇది ఫ్యామిలీ డ్రామా అనేది తెలియదా? ఇంకా తెలుగు రాష్ట్రాలు విడిపోయి కూడా సంతోషంగా ఉంటున్న క్రమంలో ఈ కుట్రలు చేసింది పూర్వాంకంలో బీఆర్ఎస్ అయితే భవిష్యత్తులో ఇంకెవరు కూడా కావద్దు. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్న ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ, హరీష్ రావు అరకొర తెలివితోని ఇష్టానుసారంగా రాజకీయాలు మాట్లాడడానికో రాజకీయాలు చేయడానికో నీ పిచ్చి ప్రేలాపనలు చేయడానికో మీడియాను ప్రజలను తప్పుదోవ పట్టించడానికో ఇష్టానుసారంగా మాట్లాడొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో మాజీ మంత్రిగా ఉండి మీరు ఎందుకు నేను అంటున్నా ఇక్కడ పోలవరంకు సంబంధించిన అంశంలో ఇలా మోసం చేసే ఎత్తుగడలతో నేను తెలివి కన్నులోనన్న కేసీఆర్ ఎక్కడున్నాడు? నదుల అనుసంధానానికి సంబంధించి ఇంతవరకు ఏం చర్య లేదు. ఇంజనీర్ ఎవడంటే ఎవడు కనపడతలే. గిట్లుంటుందా ఎక్కడన్నా? మళ్ళీ నా బ్రెయిన్ పెట్టినా నా రక్తం పెట్టినా ఏం గిట్లనే ఉంటుందా అనేది ట్రోల్ అయితేనే ఉంది. కళ్ళెదుట కనపడుతున్న సాక్ష్యాన్ని అబద్ధం చేస్తున్న ఈ దొంగలకి ఇంకా మనం ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది? కాబట్టి ఇవాళ
ప్రజలు తెలంగాణను కేసీఆర్ చేతిలో పెట్టి మేము మోసపోయినామని తెలుసుకున్న తర్వాతనే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిండ్రు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని రావడానికి కారణం మీరై ఉండి తలసగా మారిపోయిన మీ బాంబరాల్లో ఎంత వాటా వస్తే అంత వాటా తీసుకుంటాం, మీరు ఎందుకు అడగరా అంటున్నాయన. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్లో మీరెందుకు ఇంతవరకు అపెక్స్ కౌన్సిల్కి పోకుండా ఉన్నారో ఒక్కసారి పోయి మళ్ళొకసారి ఎందుకు బంద్ చేసిండ్రో చెప్పండి. మరి ఇక్కడ ఈ 45 టీఎంసీలకు సంబంధించి ఎక్కడన్నా హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా మాట్లాడినట్టు ఉందా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళే దానికి అవతల వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ ద్వారా మీరు ప్రజల్ని మభ్యపెట్టలేరు. సంబంధించి ఏ బేసిన్ లో ఉన్నదని తెలియకుండా కాదు, సంబంధించి పూర్తిగా అన్యాయం జరుగుతున్నది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి మంత్రి కొండ సురేఖ కౌంటర్ ఇచ్చారు. చిట్ చాట్ లో ఆమె మాట్లాడుతూ భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదన్నారు. అయితే కొందరు తమ సొత్తు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని విమర్శలు చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని, అయితే అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మవారు శాకాహారి అని అందరికీ తెలుసని అన్నారు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజారుల అభిప్రాయం తీసుకున్నామని, బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కొన్ని జరిగింది. బోనం తీసుకొచ్చిన సంతోషం, అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. కానీ గుడి పరిసరాల్లో కానివ్వండి, చుట్టూ ఏరియాలో కానివ్వండి, జంతువు బలి కానీ ఇక్కడ తాగి రావటం కాదు. ఎందుకంటే జనరల్ గా బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా, జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎవరిష్టం వాళ్ళది ఇది కాదు కదా. అది ఇక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. ఇక్కడ మనోభావాలు ప్రజలు తెలంగాణలో ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదు వరంగల్ జిల్లాలో. మరి వాళ్ళు ఉన్న ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరిని అడిగి ఎవరికి వాళ్ళు తీసుకోకపోవటమేనేది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చెప్పిన మొత్తం దీన్ని ఆలోచించండి, పునరాలోచనలు అంతే కదా. ఏది పడితే నిర్ణయం తీసుకుంటారు. సంస్కృతి ఏమున్నది, దీన్ని ఏం చేయాలనే ఆలోచనతోటి పోతే చాలా బాగుండేది. మేమేం కాదన్నట్లే కదా దాన్ని. ఇదే కార్యక్రమాన్ని ఇంకా గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ ఆడబెడదాం పట్టండి. మేమేమంటున్నా, రేపు బోనం తీసుకొచ్చిన అమ్మవారికి మేము వ్యతిరేకించట్లేదు. కానీ రేపు ఏదైనా జరగరాని జరిగితే మనకు ఒక చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతోటే నేను మంచి సూచన, సలహా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవలే దేశంలో వరుస విమాన ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత వరుస ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం కలవరం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా హైదరాబాద్లోని హెలికాప్టర్ దగ్ధమైంది. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని గుర్రంగూడలో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న డమ్మీ హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. షూటింగ్లకు ఉపయోగించే డమ్మీ హెలికాప్టర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ డమ్మీ హెలికాప్టర్ చాలా కాలం వాడకుండా ఉందని, ఒక్కసారి హెలికాప్టర్లో మంటలు చెలరేగడంతో భయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మంటలు అంటించారని ఉంటారని భావించారు స్థానికులు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి బారిన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హన్మకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నషా ముక్తి భారత్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదవిక ద్రవ్యాలు వినియోగం ప్రపంచానికి సామాజిక సమస్యగా పరిగణిస్తుందని, దేశ అభివృద్ధిలో
చోదక శక్తి నిలిచే యువత డ్రగ్స్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్థ్యాలను నిర్వినియోగం చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగంతో యువత వినాశనకరంగా మారుతుందని, యువతపై ఉన్న ఆశలు ఆకాంక్షలుగా కన్న కలలు విచ్ఛిన్నమై కుటుంబాలలో ఆనందకరమైన జీవితానికి అవరోధం కావడం అవుతుందని అన్నారు. ఇంపార్టెంట్ రోజులో అదే రోజంటే మీడియా ఉంది కాబట్టి క్యాంపస్ సోషల్ సో కాకతీయ యూనివర్సిటీస్ సండే కూడా పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ప్లాంట్ సాప్లింగ్స్ అవన్నీ కూడా అవన్నీ తప్పుతుంది మిమ్మల్ని 1, 2, 3 స్పీచెస్ అంతే కానీ పెద్దగా ప్రయారిటీ కాదు. ఆడ ఎవరైతే వీఏకి వస్తే వాళ్ళ ఇద్దరు మాట్లాడతారు, మీడియా ఉంటుంది, అయిపోతుంది. పోయినసారి అయింది. మరి ఈ ప్రోగ్రామ్ దానికి ఎవరు నోడల్ ఆఫీసరు ఎవరు మీరు డిసైడ్ చేయండి. మీరే డిసైడ్ చేయండి. కాకుండా వాళ్ళు డీప్ ఇన్వాల్వ్ చేయించారు స్కూల్సా? ఎస్ సార్. ఇంకోటి ఫ్లాష్ మాబ్ అది ఉన్నది సార్. అది మన ఇంటర్మీడియట్ పిల్లలనే డిగ్రీ పిల్లలతో అనుకుంటుంది సార్. స్కూల్స్లో ఎస్ఏ కాంపిటీషన్ రైటింగ్ కాలేజ్ సార్. స్లోగన్ రైటింగ్ కాలేజ్, స్కూల్ అండ్ కాలేజ్ అండ్ పోస్టర్ మేకింగ్. ఇప్పుడు డియూ ఆధ్వర్యం జరుగుతుంది. ఎస్ సార్. పెడతారు మీరు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రోజున 49వ డివిజన్లో 41 లక్షలతో రెవెన్యూ కాలనీ నుండి ఆటో స్టాండ్ జంక్షన్ వరకు సెంటర్ లైటింగ్ సిస్టమ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యమని, ప్రతి ప్రాంతానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉంటానని అన్నారు. ప్రజల ఆవశ్యకతలని గుర్తించి ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈరోజు ప్రారంభించిన సెంటర్ లైటింగ్ సిస్టమ్ వలన రాత్రి వేళ ప్రజలకు మెరుగైన రహదారి భద్రత కలుగుతుందని, ప్రజల హితమే నాకు ప్రధానమని, ఇప్పటికే ఎన్నో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అభివృద్ధి చేయగా ఇప్పుడు విద్యుత్ రంగంలోని కూడా అత్యాధునిక తీసుకువస్తున్నామని వివరించారు. ఇదే సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రతి ఒక్క నిరాశ్రయులకు కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఓకే సార్. ఓకే సార్ రండి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.